నమస్తే అండి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఈసారి ఓడిపోబోతోంది. అందుకే ఈవీఎంస్ అని చెప్పేసి ఒక రోజు గొడవ పెట్టుకుంటా ఉంది. రెండో రోజు కేంద్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఓట్ల లెక్కింపుకి వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంది. రోజుకొక కొర్రి పెడతా ఉంది మమతా బెనర్జీ. దాంతో ఈ రోజు ఒక సుప్రీంకోర్టు మెట్లు దొక్కింది. మళ్ళీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించి ఓట్లీ లెక్కింపు రోజున వాళ్ళని కూర్చోబెడతా ఉంది. సో మాకు వాళ్ళు వద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు మాత్రమే ఉండాలి, పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ ఏదైతే పర్యవేక్షిస్తూ ఉంటారో వాళ్ళగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు వద్దు అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్తే ఆమెకు వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది దీంట్లో తప్పే ఉంది, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులే కదా, సో వాళ్ళు నియమిస్తే తప్పే ఉందని చెప్పేసి ఆమె తరపున వాళ్ళ తరపున కోర్టులో గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైపు మొగ్గు చూపింది, సపోర్ట్గా నిలిచింది. ఎవరైతే ఏంటి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ పనిచేయాల్సింది చేస్తారు, దీంట్లో తప్పట్టాల్సిన పని ఏంటని చెప్పేసి ఈమె పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరస్కరించిందనమాట. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వద్దని చెప్పేసి. దీంతో అనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఈమె తప్పనిసరిగా ఓడిపోతుందేమో, ఈమె ప్రభుత్వం కూలిపోతుందేమో, అందుకే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందేమో అని చెప్పేసి సామాన్య ప్రజానికం సైతం కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతుందా, లేదంటే కనుక వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతుందా? మీ యొక్క అభిప్రాయం చెప్పండి.